మనం ఇప్పుడైతే గురువాయూర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. శ్రీకృష్ణ టెంపుల్ ఇదన్నమాట. లోపలికైతే మొబైల్స్, స్మార్ట్ వాచెస్ కానీ ఏమీ అలో లేదు. సో మన ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది అనమాట. క్లాక్ రూమ్ ఇక్కడ ఉంది. క్లాక్ రూమ్లో మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అన్ని ఇక్కడే మనం డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలి. మేమైతే ఆన్లైన్లో అడ్వాన్స్గా టికెట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ 1000 రూపీస్ టికెట్ అయితే ఉందంట విఐపి దర్శనము. అది మనము ఇక్కడ కౌంటర్లో వెళ్ళి తీసుకొని అక్కడి నుంచి స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. దాని తర్వాత అయితే ఏనుగులతో సేవ ఉంటుందన్నమాట. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మనము మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ మనము స్వామివారిది ఏనుగులతో సేవ కూడా చూసి బయటకు వచ్చి నేను వివరాలని మీకు ఇస్తాను. స్వామివారి దర్శనం అయితే మాది అయిపోయిందనమాట. మేము లోపలికి వెళ్తే మావేలి సేవ అంటారు. ఏనుగుల మీద స్వామివారిని ఊరేగిస్తారనమాట. ఆ సేవ అయితే మేము చూసాము. కరెక్ట్గా ప్రతిరోజు 5ంటికి అయితే మొదలవుతుంది ఈవినింగ్. సో ఒక 3 ఏనుగుల మీద మొత్తము అంబారీ సవారీ అంటారు కదా, మనకి తిప్పారనమాట. స్వామివారిని తిప్పి 3 రౌండ్లు తిప్పిన తర్వాత మళ్ళీ మామూలుగా అందరినీ దర్శనంకి అయితే వదులుతారు. మేమేం చేసామంటే 1000 రూపీస్ టికెట్ ముందే తీసేసుకున్నాము. మేమైతే ముందుగానే 1000 రూపీస్ టికెట్ అయితే లోపల ఇస్తారనమాట. ఆ టికెట్ కావాలనుకుంటే బయట కౌంటర్లలో టికెట్ కౌంటర్లో ఇస్తారు, లేదా మనం గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్ ఉంది, అక్కడ కూడా ఇస్తారు 1000 రూపీస్ టికెట్. పర్ హెడ్ 1000 రూపీస్. దగ్గర 15-20 మినిట్స్లో మనకి దర్శనం అయితే అయిపోతుంది స్వామివారిది. అలాగే లోపల స్వామివారు ఎలా ఉన్నారంటే ఒక చిన్న కృష్ణుడు ఉయ్యాలో ఊగుతున్నట్టు ఉంటుంది, అలాగుంటారనమాట లోపల స్వామివారు. అలాగే మనకి లోపల భగవతి అమ్మన్ టెంపుల్ కానీ, అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ అవి లోపలైతే ఉన్నాయి ఉపాలయాలు, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి ఈ 1000 రూపీస్ టికెట్ అయితే మనం తీసుకున్నట్లయితే లోపలే లెఫ్ట్ సైడ్ మనకి కౌంటర్ నెంబర్ 8 అని ఉంటుంది. అక్కడ మనకి ప్రసాదం కూడా ఇస్తారు. కలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ ప్రసాదం బ్యాగ్ వచ్చేసి మనకి లోపల ఒక 2 అట్టిపళ్ళు, షుగర్ ప్రసాదము, మళ్ళీ శాండల్ ప్రసాదం అని ఆ 2 కూడా ఇచ్చారనమాట. ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క బ్యాగ్ అయితే ఇస్తారు. అలాగే లోపల శాండల్ ఫ్రీ ప్రసాదం అని కౌంటర్ ఉంటుంది. స్వామివారిని శాండల్ అంటే చందనంతో అలంకరణ చేస్తారనమాట. అలంకరణ చేసిన తర్వాత ఆ చందనాన్ని మళ్ళీ మనకి ప్రసాదంగా ఇస్తారు. అది కొంచెం ఇస్తారు. చిన్న కవర్ కానీ లేకపోతే ఆకు కానీ ఏదైనా ఉంటే దానిలో మీరు చందన ప్రసాదం కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకేంటంటే పక్కన సైడ్లో మనకి టికెట్స్ అయితే ఇస్తారు ప్రసాదంకి. మేము ఇప్పుడు తీసుకుందామనుకుంటే ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు అయిపోయినాయి అన్నారు. వెన్న ప్రసాదం ఉందంట. వెన్న ప్రసాదం తీసుకొని ఇంకా వేరే గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మనము గుడి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక బోర్డు అయితే చదివామన్నమాట. మనము కృష్ణులు గురువాయూర్ స్వామి కృష్ణ దర్శనం అయిన తర్వాత ఇక్కడ మమ్మయ్యూరు అనో ఏదో ఉంది ఒకటి అమ్మవారి టెంపుల్. అమ్మవారి దర్శనం చేసుకుంటేనే గురువాయూర్కి వచ్చిన పూర్తి ఫలితం అయితే వస్తుంది. కంప్లీట్ దర్శనం మంది అయిపోవాలి గురువాయూర్లో అనుకుంటే ఈ 2 టెంపుల్స్ని అయితే విజిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 6:15, 6:20 అయింది ఈవినింగ్. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మిగతా టెంపుల్స్ కూడా సోమవారం అయితే దర్శనం చేసుకొని దాని తర్వాత ఇంటికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. నేను ఆ గుడి కూడా నేను అన్ని డీటెయిల్స్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఈ 1000 రూపీస్ టికెట్ని మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు 3 days అడ్వాన్స్. ఇప్పటికిప్పుడు కావాలంటే దొరకదు, 3 days అడ్వాన్స్ టికెట్లు అయితే దొరుకుతాయి. ఆ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము లోపల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మమ్మీయూర్ శ్రీ మహాదేవ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్లో మనం దర్శనం చేసుకుంటేనే మనకి గురువాయూర్లో పూర్తి దర్శనం అయినట్టు ఫలితం అయితే వస్తుందన్నమాట. ఈ గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని లోపల జరిగిన విషయాలు అయితే చెప్తాను. మరి మమ్మీయూర్ టెంపుల్ మహాదేవ టెంపుల్ అనమాట. మమ్మీయూర్ మహాదేవ టెంపుల్ అనమాట. లోపల స్వామివారిని అయితే శివుడిని దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత పక్కనే ఉపాలయాలు ఉన్నాయి. ఒకటి గణపతి ఉపాలయము, ఇంకోటి కుమారస్వామి, ఇంకోటి అయ్యప్ప స్వామి. వీళ్ళందరినీ దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చామన్నమాట. ఇది చూస్తున్నారు కదా వెనకాల అదే టెంపుల్. లోపల ఫోన్స్ కానీ ఏమీ నాట్ అలౌడ్ వీడియో రికార్డింగ్ అని, అందుకే నేను లోపల చూసి చెప్తున్నాను. ఈ గుడి దర్శనం చేసుకుంటేనే గురువాయూర్ టెంపుల్ పూర్తి దర్శనం అయితే అయినట్టు. సో కంపల్సరీగా మీరు అయితే దర్శనం చేసుకోండి. లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓం నమః శివాయ. ఫైనల్లీ మనము పార్థసారథి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది మమ్మీయూర్ టెంపుల్ నుంచి దగ్గర ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంది.
లోపల మనకి చాముండి అమ్మవారు, విష్ణుమూర్తి, పార్థసారథి ఇట్లా కొన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయని చెప్పారు. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. కనిపిస్తుంది కదా అక్కడ ఒక గుడి, టెంపుల్, స్వామివారు కూడా ఉన్నారు. చూద్దాం, లోపల ఉంది. ఇక మనకి లోపల నవగ్రహ టెంపుల్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది. దాని తర్వాత ఆదిశంకరాచార్య స్వామివారి టెంపుల్ కూడా ఒకటి ఉన్నట్ట, అది కూడా చూద్దాం. అయ్యప్ప స్వామి గుడి చూసుకున్న తర్వాత ఇక్కడ ఆదిశంకర టెంపుల్ అని ఉందన్నమాట. ఇది కూడా మనము దర్శనం చేసేసుకోవచ్చు. ఇక్కడే ఆదిశంకరాచార్యులు వారు. ఆదిశంకరాచార్యులు ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్కి సైడ్ ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే కేరళలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గుళ్ళకైతే ఇట్లా దీపాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి గుడికి బయట ఇలా దీపాలు అయితే ఉన్నాయి. ఇందాక మనము గురువాయూర్ మెయిన్ టెంపుల్లో కూడా చూసాం కదా, ఈవినింగ్ అదంతా వెలిగించారనమాట. దీపాలంకరణ సేవ అంటారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. కుదిరితే తప్పక విజిట్ చేయండి. ముందు శ్రీకృష్ణుడు, వెనకాల అర్జునుడు, పార్థసారథి, అందుకని ఈ టెంపుల్కి ఇలా వచ్చింది. ఫైనల్గా మనము శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు లోపల ఉన్నారు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఫైనల్లీ మనము తిరువెంకటాచలపతి స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసాం. అంటే మన వెంకటేశ్వర స్వామి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇది మెయిన్ టెంపుల్ అండ్ ఎంట్రన్స్ అనమాట. లోపల వెంకటేశ్వర స్వామి వారిని అయితే మనం దర్శనం చేసేసుకున్నాము. అలాగే లోపల తిరువెంకటమ్మ అని ఇంకొక అమ్మవారు ఉన్నారు, మరియు వినాయకుడు ఉన్నాడు. సరస్వతి అమ్మవారి గుడి అయితే, ఉపాలయాలు అయితే ఉన్నాయి లోపల. అవి కూడా మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. గురువాయూర్ వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ గుడి అయితే విజిట్ చేయండి. అన్ని మ్యాప్స్ లింక్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గోవిందా గోవిందా.